మామూలుగా చెబుతాడు మాటలతో, అర్థం చేసుకొని విధేయత చూపితే సరే సరే, లేకపోతే కొవ్వు కరిగించడానికి కొలిమిలో యేసయ్య పెడతాడు ఇక మనల్ని. అందుకే చాలా వరకు మన అగచాట్లలో మెజారిటీ అగచాట్లు కొవ్వు కరిగించే ప్రక్రియలో భాగంగానే వస్తాయి. అందరు చెప్పండి ఈ మాట మళ్ళీ చెప్పండి. మనకు వచ్చే అగచాట్లలో మెజారిటీ కొవ్వు కరిగించే ప్రక్రియలో భాగంగానే వస్తాయి. అన్నోళ్ళు చేయతలేదు కదా, చెప్పండి నాకు మళ్ళీ చెప్పండి ఒకసారి. మనకు వచ్చే అగచాట్లలో మెజారిటీ ఎందుకు వస్తాయి? కొవ్వు కరిగించే ప్రక్రియలో భాగంగానే. యాగోబు కరిగిందిగా, ఏబు కరిగిందిగా, అవునా? ఎవరికైనా అంతే. యాకోబుని ఏబునే వదిలిపెట్టని దేవుడు నేను నన్ను వదిలిపెడతాడా? విర్రగొట్టి నల్లగొట్టి ఒక తోముడు తోమి ఒక కొలిక్కి తెస్తాడు ఆయన. తెమ్మని మనం కూడా అడుగుదాం, అప్పచెప్పుకుందాం. ఫైనల్లో ఒక 3 విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చి నేను ఇక ప్రార్థన చేసేస్తాను. నీ ప్రవర్తన నీకు బాగా కనపడుతుందా? సంవత్సరాంతంలోకి వచ్చాం మనం. ఇక నెక్స్ట్ సండే మళ్ళీ న్యూ ఇయర్లో ఉంటాం మనం. వచ్చే ఆదివారం ఇక మళ్ళీ 2026 ఆదివారంలోకి ప్రవేశిస్తాం. మళ్ళీ సండే మనం వచ్చే సంవత్సరం కలుస్తాం. దేవునికి స్తోత్రం. వచ్చే సంవత్సరం అంటే వచ్చే ఆదివారమే, అవునా? అయ్యలారా, అమ్మలారా, ఈ సంవత్సరం మొత్తం మాత్రమే కదా, గత కాలమంతా కూడా ఒక్కసారి పరిశీలించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.